ఎపిసోడ్ 3. మరుసటి రోజు ఉదయం కాలభైరవ సామ్రాజ్యపు మహారణరంగం వేలాది మంది ప్రజలతో సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉంది. రణరంగానికి ఇరువైపులా ఎత్తైన దిబ్బలపై కాలకేతుడి సైనికులు పెద్ద నల్లటి జెండాలను పట్టుకుని నిలబడ్డారు. రాచరికపు కుర్చీలో సేనాధిపతి క్రూరసేనుడు గర్వంగా ఆసీనుడై ఉండగా అతని పక్కనే యువరాణి మైథిలి ఆందోళన నిండిన కళ్లతో కూర్చుని ఉంది. రణరంగం మధ్యలో పెద్ద ఇనుప తలుపులు తెరుచుకున్నాయి. ఈ పోటీలో గెలిచిన వారికే సామ్రాజ్య నూతన ఉపసేనాధిపతి పదవి దక్కుతుంది. ఇది కేవలం పోటీ కాదు, చావుబతుకుల పోరాటం. మొదటి దశలో సామ్రాజ్యంలోని బలవంతులైన వందలాది మంది యోధులు ఒకరినొకరు నరుక్కుంటూ రక్తపాతం సృష్టించారు. క్రూరసేనుడు ఆ దృశ్యాన్ని చూసి పైశాచిక ఆనందంతో నవ్వుతున్నాడు. మైథిలి కళ్ళు మాత్రం గుంపులో ఒకరికోసం వెతుకుతున్నాయి. సరిగ్గా అప్పుడు ఒక సాధారణ నూలు వస్త్రం ధరించి తన ముఖాన్ని సగందాస్తూ నల్లటి ముసుగు వేసుకుని రణరంగంలోకి అడుగుపెట్టాడు రుద్రుడు. అతని చేతిలో సాధారణ ఇనుప కత్తి ఉంది. అసలైన కాలదండ ఖడ్గాన్ని గురుదేవుల ఆజ్ఞ మేరకు అంతఃపురంలో దాచిపెట్టాడు. చివరి ఘట్టం కొమ్ము బూరల శబ్దం వినిపించింది. రణరంగం అవతలి వైపు నుండి ఇనుప గొలుసులతో బంధించబడిన ముగ్గురు పర్వతకాయులైన రాక్షస యోధులు దూసుకువచ్చారు. వారి చేతుల్లో ముళ్లగదలు ఉన్నాయి. వారి ముందు నిలిచింది కేవలం ముసుగు ధరించిన రుద్రుడు మాత్రమే. చంపండి! క్రూరసేనుడు పైనుంచి ఆజ్ఞాపించాడు. మొదటి రాక్షసుడు తన ముళ్లగదను రుద్రుడి తలపైకి విసిరాడు. రుద్రుడు మెరుపు వేగంతో పక్కకు తప్పుకోగా ఆ గద నేలను తాకి పెద్ద గుంతను సృష్టించింది. రుద్రుడు క్షణంకూడా ఆలస్యం చేయకుండా ఆ రాక్షసుడి చేతిని పట్టుకుని గాల్లోకి లేపి రణరంగం గోడకు విసిరికొట్టాడు. ఆ దెబ్బకు రాక్షసుడి వెన్నెముక విరిగిపోయింది. ఇది చూసి ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. క్రూరసేనుడు సీట్లోంచి లేచి నిలబడ్డాడు. మిగిలిన ఇద్దరు రాక్షసులు ఒకేసారి రుద్రుడిపై దాడి చేశారు. రుద్రుడి చేతిలోని సాధారణ ఇనుప కత్తి ఆ రాక్షసుల ఉక్కు కవచాలను ఢీకొట్టి ముక్కలైపోయింది. చేతిలో ఆయుధం లేదు. ప్రేక్షకులు రుద్రుడి పని అయిపోయిందని భావించారు. మైథిలి గుండె ఆగిపోయినంత పనైంది. కాని రుద్రుడు భయపడలేదు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతని ఒంటిలోని నరాలు ఉబ్బి భయంకరమైన శక్తిని విడుదల చేశాయి. ఒక రాక్షసుడు కత్తితో రుద్రుడి గుండెల్లో పొడవబోగా రుద్రుడు ఆ కత్తి మొనను తన ఒట్టి చేతితో పట్టుకున్నాడు. అతని చేతికి చిన్నగాటు పడి రక్తం చిందింది. ఆ రక్తం నేలపై పడగానే రణరంగంలోని భూమి స్వల్పంగా కంపించింది. రుద్రుడు ఆ కత్తిని లాక్కుని దాన్ని తిప్పి ఆ రాక్షసుడి గొంతులోకి దించాడు. చివరి రాక్షసుడిని తన భుజాలపైకి ఎత్తుకుని 2 ముక్కలుగా విరిచి నేలకేసి కొట్టాడు. రణరంగం అంతా నిశ్శబ్దం. ఆపై ఒక్కసారిగా ప్రజల నుండి హర్షధ్వానాలు మిన్నంటాయి. వీరుడు! మహావీరుడు! అంటూ ప్రజలు అరిచారు. క్రూరసేనుడు దిగ్భ్రాంతి నుండి తేరుకుని కిందకు వచ్చాడు. అద్భుతం! ఎవడు నువ్వు? నీ శౌర్యం నన్ను ఆకట్టుకుంది. ఈ రోజు నుండి నువ్వే మా నూతన ఉపసేనాధిపతివి. నీ ముసుగు తొలగించి నీ ముఖాన్ని చూపించు అన్నాడు క్రూరసేనుడు. రుద్రుడు నెమ్మదిగా తన ముసుగును తొలగించాడు. తీక్షణమైన కళ్ళు, సింహం లాంటి ముఖవర్చస్సుగల ఆ యువకుడిని చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మైథిలి పెదవులపై చిరునవ్వు వెలిగింది. నా పేరు రుద్రుడు అన్నాడు రుద్రుడు గంభీరమైన స్వరంతో. అతని కళ్ళు క్రూరసేనుడి గొంతు వైపు చూస్తున్నాయి. కాని అతను తన ఆవేశాన్ని అణచుకున్నాడు. ఎందుకంటే అసలైన యుద్ధం ఇప్పుడే మొదలు కాబోతోంది. మహారణరంగంలో సాధించిన విజయంతో రుద్రుడి పేరు కాలభైరవ నగరమంతటా మారుమోగిపోయింది. ఉపసేనాధిపతిగా అతనికి అంతఃపురంలోకి అధికారికంగా ప్రవేశించే అర్హత లభించింది. క్రూరసేనుడికి రుద్రుడి శక్తిపై నమ్మకం కుదిరినా అతని కళ్లలోని గంభీరత్వం చూసి ఎక్కడో చిన్న అనుమానం మాత్రం పీడిస్తూనే ఉంది. ఆ రాత్రి వర్షం కురుస్తోంది. అంతఃపురంలోని ఒక సురక్షితమైన రహస్యమైన గదిలో రుద్రుడు
యువరాణి మైథిలి మరియు రాజా గురువు విశ్వామిత్రుడు సమావేశమయ్యారు. దీపపు వెలుతురులో వస్త్రంతో కప్పబడిన కాలదండ ఖడ్గం మేజాపై మెరుస్తోంది. గురుదేవా, నేను సైన్యంలోకి ప్రవేశించాను. కాని ప్రతిక్షణం నా కళ్లముందు ప్రజల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. కాలకేతుడిని ఎప్పుడు, ఎలా అంతం చేయగలం? నా జన్మ రహస్యం వెనుక ఉన్న పూర్తి సత్యమేమిటి అని రుద్రుడు ఆతృతగా అడిగాడు. విశ్వామిత్రుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని రుద్రుడి కుడి చేతిపై ఉన్న త్రిశూల ఆకారపు పుట్టుమచ్చ వైపు చూశారు. రుద్రా, ఇది కేవలం పుట్టుమచ్చ కాదు. ఇది కాలభైరవ దేవుని పవిత్ర ముద్ర. నీ తండ్రి మహారాజు విక్రమసేనుడు దైవభక్తుడు. కాలకేతుడు అమరత్వం కోసం సృష్టి నియమాలను ఉల్లంఘించి నల్లటి మాయలతో రక్త సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి అతనికి ప్రతి పౌర్ణమికి పవిత్ర రక్తం అవసరం అని విశ్వామిత్రుడు వివరించడం ప్రారంభించారు. పవిత్ర రక్తమా? మైథిలి ఆశ్చర్యంగా అడిగింది. అవును మైథిలి. కాలభైరవ దేవుని వంశానికి చెందిన రక్తం. 18 ఏళ్ల క్రితం కాలకేతుడు విక్రమసేనుడిని చంపినప్పుడు రాజుగారి రక్తాన్ని ఒక స్ఫటిక పాత్రలో భద్రపరిచాడు. కాని ఆ రక్తం యొక్క శక్తి క్రమంగా క్షీణిస్తోంది. కాలకేతుడు పూర్తిగా అమరుడు కావాలంటే అతనికి ఈ వంశానికి చెందిన ఆఖరి వారసుడి రక్తం కావాలి. అంటే రుద్రుడి రక్తం. విశ్వామిత్రుడి మాటలు వింటుంటే రుద్రుడి ఒంటిలోని రక్తం ఉడికిపోయింది. తన తండ్రి రక్తాన్ని ఆ రాక్షసుడు తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడా? అందుకే కాలకేతుడు ఇన్నాళ్లుగా నీకోసం వెతుకుతున్నాడు రుద్రా. నీ రక్తంలో భైరవదేవుని రౌద్ర శక్తులు దాగి ఉన్నాయి. ఒకవేళ నువ్వు కాలకేతుడి చేతికి చిక్కితే అతనికి మరణం అనేది ఉండదు. కాని ఆ శక్తులను నువ్వు సక్రమంగా మేల్కొలిపితే అతన్ని నువ్వు సులభంగా హతమార్చవచ్చు. నేను నా శక్తులను ఎలా మేల్కొలపాలి గురుదేవా? రుద్రుడు అడిగాడు. దానికి ఒకే ఒక మార్గం ఉంది. మాయావుల లోకపు సరిహద్దుల్లో కాలగర్భంలో కలిసిపోయిన భైరవాలయం ఉంది. అక్కడ దాగి ఉన్న దివ్య కాలభైరవ ఖడ్గాన్ని నువ్వు చేజిక్కించుకోవాలి. ఆ ఖడ్గం నీ చేతిని తాకగానే నీ ఒంటిలోని భైరవ రక్తం మేల్కొంటుంది. కాని ఆ యాత్ర అత్యంత ప్రమాదకరమైనది అని విశ్వామిత్రుడు హెచ్చరించారు. రుద్రుడు లేచి నిలబడి మేజాపై ఉన్న కాలదండ ఖడ్గాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. నా తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కలగాలన్నా, ఈ సామ్రాజ్యానికి విముక్తి లభించాలన్నా నేను ఆ యాత్రకు సిద్ధం. మైథిలి, నువ్వు అంతఃపురంలో ఉండి సైన్యాన్ని గమనిస్తూ ఉండు. లేదు రుద్ర, మైథిలి పట్టుదలతో అంది. ఆ మాయాలోకాల మార్గం నాకు తెలుసు. నీకు రక్షగా నేను కూడా నీతో వస్తాను. మనమిద్దరం కలిసే ఈ యాత్రను పూర్తి చేద్దాం. విశ్వామిత్రుడు వారిద్దరినీ చూసి గర్వంగా నవ్వారు. సరే, రేపు రాత్రి చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి మీ ప్రయాణం మొదలు కావాలి. కాలకేతుడి కన్ను పడకుండా మీరు సామ్రాజ్య సరిహద్దులు దాటాలి. జాగ్రత్త, శత్రువు చాలా బలమైనవాడు. రుద్రుడు ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని కిటికీ గుండా నల్లటి ఆకాశం వైపు చూశాడు. అతని కళ్లలో ఇప్పుడు కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యాన్ని కాపాడాలనే సంకల్పం కూడా ప్రకాశిస్తోంది. వింటూనే ఉండండి విక్రమార్క స్టోరీ. ధన్యవాదాలు.